తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే నిన్న వాయిదా పడ్డ తర్వాత ఇవాళ జరిగినటువంటి కీలకమైనటువంటి అంశం, ఓ పక్కన కేంద్రం తప్పించాలని చూసింది చాలా వరకు, ఏది మరికొంత సమయం. అయితే కోర్టు మాత్రం చాలా సీరియస్గానే ఉందని అర్థమైంది. ఇవాళ పొద్దునికే విచారణ వాయిదా వేసింది. వాస్తవంగా తుషార్ మెహతా ద్వారా దీని మీద మేము కౌంటర్ వేయడానికి కొంత సమయం కావాలి అని అడిగారు. ఏంటి కోర్టు అడిగింది ఏంటి? విచారణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సిట్ అనే దాన్ని కోర్టు నమ్మలా సుప్రీంకోర్టు. ఎందుకంటే మొన్నటిసారే వ్యాఖ్య చేసేసింది అది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆ రాష్ట్రపు సిట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది. కాబట్టి అక్కడ పక్కకి వెళ్ళిపోయింది. కేంద్ర దర్యాప్తు ఎట్లా ఉండాలన్నది మాత్రమే అది అడిగింది. ఇప్పుడు ఫైనల్గా కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పనిసరి అయింది, వాళ్ళ తరపున చెప్పాల్సి వచ్చింది. ఈవేళ సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి ఆదేశాలే ఇచ్చింది. స్వతంత్ర దర్యాప్తు అన్నటువంటిది సంస్థ ఉంటే మంచిది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు, సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1తో స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం సూచించింది. ఇది అత్యంత కీలకమైనటువంటిది. అంటే సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తుంది అనమాట. సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరుగుతుంది. ఇందులో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ 5 సభ్యులతో, ఇందులో సిబిఐ వాళ్ళు 2 ఉండాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఉండాలి, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1తో ఉండాలి. తద్వారా సిబిఐ దర్యాప్తు జాయింట్ దర్యాప్తు, సిబిఐ రాష్ట్ర పోలీస్ జాయింట్ దర్యాప్తు కిందకి తీసుకొచ్చారు. ఇందులో అత్యంత కీలకమైనటువంటిది ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఉండేటటువంటి అధికార యంత్రాంగం. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర సుప్రీంకోర్టు పోషించింది.